నమస్తే మిత్రులారా. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. ఏపీలో కొత్త ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు చేస్తోంది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రక్షాళన చేస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో వివాదంగా మారిన వాలంటీర్ల విషయంలో తాజా ప్రభుత్వ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని, 10,000 వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో తాజాగా చేసిన ఆఫర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. తాజా ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం పెడుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో పలువురు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. మరికొందరు కొనసాగారు. ఆ సమయంలోనే చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని, వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే తాజాగా వాలంటీర్ వ్యవస్థపైన ప్రభుత్వ నిర్ణయంపై చర్చ మొదలైంది అని చెప్పవచ్చు. ఏంటంటే, రాజీనామా చేసిన వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలను కలుస్తున్నారు. జిల్లాల కలెక్టర్లతోనూ సమావేశం అవుతున్నారు. తాము నాటి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందని, తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాపోతున్నారు వారు. తమకు తిరిగి వాలంటీర్లుగా బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. అయితే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తూనే వారి విద్యార్హతలు, నియామకం పైన మార్పులు చేసేలా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాజీనామా చేసిన వాలంటీర్లు మంత్రి అచ్చెన్నాయుడుని కలిశారు. ఆ సమయంలో నాడు జగన్ కోసం రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి ఉద్యోగం కావాలంటే నాడు ఎవరైతే వారితో బలవంతంగా రాజీనామా చేయించారో వారిపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని సూచించారు. ఆ తర్వాత వారంతా తనను కలవాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆ సమాధానంతో వాలంటీర్ల వ్యవస్థపైన ప్రభుత్వ విధానం ఏంటనేది త్వరలో రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. సో అచ్చెన్నాయుడు గారు వాలంటీర్లకి, అంటే రిజైన్ చేసిన వాలంటీర్లకి ఒక టాస్క్ పెట్టడం జరిగింది. సో చూడాలి ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లు తమతో బలవంతంగా రాజీనామా చేయించిన నాయకుల మీద కేసులు పెడతారా, లేదా ఆ ఉద్యోగాన్ని వదులుకుంటారా? సో వీరి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రాజకీయ వర్గాల్లోనూ, ఏపీ అంతటా. చూద్దాం ఏం జరగబోతుంది అనేది.